అంతకుముందు ఏం సైకిల్ వేసుకు తిరగలేదు. అవును. ఇప్పుడేం కొత్తగా చేస్తుంది కాదు. అదానీలో ఏనాటి నుంచినో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళే. కాకపోతే బీజేపీని దొంగగా చూపించడం కోసం అదానీని దొంగగా చూపించే ప్రయత్నం చేశారు. పర్యవసానం అక్కడ ఏమైంది? అక్కడన్నా వీళ్ళు ప్రూవ్ చేస్తే అప్పుడు బీజేపీ దొంగలు కాపాడుతుందని చెప్పొచ్చు. అవినీతికి పాల్పడింది ఇక్కడ లిక్కర్ షాపులు ఇవాళ ప్రభుత్వం చేతిలోనే, ప్రైవేట్ చేతిలోనే. కేజ్రీవాల్ వచ్చాక ప్రైవేట్ చేతిలోకి వెళ్ళినాయి కదా, ప్రభుత్వం చేతులు అంతకు ముందు ఉండే కదా. అది కరప్షన్ కి కంపల్సరీ కదా ప్రైవేట్ అంటే. మరి అట్లా చేసినటువంటి కేజ్రీవాల్ని దానికి కొంత డబ్బులు సంపాదించాడు, లేకపోతే పంజాబ్ లో ఎలక్షన్స్ కి డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు, గోవాలో డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు, అది సాక్ష్యాలతో సహా దొరికినాయి. ఎందుకని సుప్రీంకోర్టు అందులో క్లీన్ చిట్ ఇవ్వలా? ఏ సాక్ష్యాలు అయ్యా అని అడగాలి కదా. సాక్ష్యాలు ఉన్నాయని నమ్మింది కదా, నమ్మినే కదా, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయనే కదా అతనికి బెయిల్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చింది కూడా ఏంటి, ఎలక్షన్ పర్పస్ అని ఇచ్చింది. ఎవరికి ఇవ్వండి ఇచ్చింది. అది ఒక రకంగా చట్టాన్ని పూర్తిగా తమకున్న విచక్షణాధికారాలను వాడేశారు న్యాయమూర్తి. ప్రత్యర్థులను టార్గెట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేసిన, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన, ఈ రాష్ట్రాల్లో ఎక్కడైతే వీక్గా ఉందో బీజేపీ అక్కడ ప్రత్యర్థులను టార్గెట్ చేసింది అనే సంకేతం వెళ్ళలేదు. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసింది అనేటటువంటి ప్రత్యర్థులు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా అరెస్ట్ చేయడం కాదు కదా, గత 5 ఏళ్లలో ఎంతో మందిని అరెస్ట్ చేశారు. కరప్షన్ విపరీతమైన రైట్స్ జరిగినాయి. భారతదేశ చరిత్రలో ఈ 10 ఏళ్లలో ఈడీ గాని సిబిఐ గాని చేసిన అన్ని కేసులు గత 70 ఏళ్లలో జరగల. అది అవినీతి మీద పోరాటం అవుతుంది, అంతేగాని దాని ప్రత్యర్థుల మీద అంటే ముందు నుంచి ప్రచారం చేసుకున్నారు. మోడీ వస్తే ఈడీ వస్తుంది, మోడీ ఈడీ అని చెప్పి కేటీఆర్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు లాస్ట్ ఫైనల్ గా అదే నిజమైంది. కేసీఆర్ అవును, దాంట్లో ఎప్పుడో జరుగుతున్న తర్వాతనే కదా